విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా నీవు నేను ఉండకపోతే సమాధానం ఎలా వస్తుంది? దేవదూతలు అదే కదా పాడుతుంది. ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఆయనకి ఇష్టలుగా నీవు నేను ఉండాలి అన్న యేసు క్రీస్తు 100కి 100% దేవునికి చెందవలసిన మహిమ ఆయన విధేయుడై ఆయన దేవునికి ఇచ్చాడు. కాబట్టి యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరూ దేవునికి ఇష్టలైపోతున్నారు, వారందరూ దేవునికి బిడ్డలైపోతున్నారు, వారందరికీ దేవుడు తోడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్తూ కూడా ఆయన ఏమన్నాడు? ఇది మొదలుకొని సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అని ఆయన చెప్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకి ఇమ్మానుయేలుగా ఉండటానికి, నిన్ను నన్ను ఆయన రక్షించటానికే, సమాధానమును ఏర్పరచటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అట్టి సమాధానము నువ్వు దేవునితో కలిగి ఉంటావు. ఒకరోజు నీ భర్త నీతో మాట్లాడకపోతే, ఒకరోజు మీ తల్లి నీతో మాట్లాడకపోతే, ఒకరోజు మీ అన్న నీతో మాట్లాడకపోతే, మీ మధ్య ఒక అసమాధానము, ఒక గొడవ ఏర్పడితే ఎంత కష్టముగా ఉంటుంది. వండుకుంటాము కానీ కొండ అక్కడే పెట్టుకుంటాం, కానీ తినటానికి ఇష్టమే కలగదు, ఇష్టం ఉండదు, వేదన, బాధ. మరి సాక్షాత్తు ఆ దేవుడు, నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త నీ తండ్రి అయి ఉండి నువ్వు ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన కోరుకొని ఉన్నప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం